సెగ్మెంట్ లో రేంజల్, నవీపేట్, ఎడపల్లి, బోధన్ 4 మండలాలున్నాయి. 81 గ్రామాలు, 18 గిరిజన తాండాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 1,97,380. 1,01,170 మంది మహిళా ఓటర్లు, 96,210 మంది పురుష ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లలో 65% బీసీలు, 11% ఎస్సీలు, 9% ఎస్టీలు, 8% ఓసీలు, 7% ఇతర ఓటర్లు ఉన్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు బోధన్కి 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్రులు 3 సార్లు గెలిచారు. 1952లో కాంగ్రెస్ అభ్యర్థిగా విఎన్ఎల్ శాస్త్రి ఎన్నికయ్యారు. 1957లో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావుకు పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం నారాయణ రెడ్డి, 1978లో కాంగ్రెస్ అభ్యర్థి గులాం సందాని గెలిచారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న బోధన్ టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వైపు మొగ్గు చూపింది. 1983లో డిఎస్ రావు, 1985లో బాబుఖాన్, 1989లో రమాకాంత్, 1994లో బాబుఖాన్ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. 1999 నుంచి మళ్లీ బోధన్ కాంగ్రెస్ వశమైంది. అప్పటి నుంచి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించడంతో ప్రతి గ్రామంతోనూ ఆయనకు నేరుగా సంబంధాలున్నాయి. అభివృద్ధితో పాటు కాంగ్రెస్ కార్యకర్తల బలం కలిసొచ్చే అంశం. మంత్రిగా, సీనియర్ లీడర్గా సుదర్శన్ రెడ్డికి ఈసారి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు స్థానికులు. జిల్లాలో ఏకఛత్రాధిపత్యం నడిపిన ఆయనకి ఈసారి పరిస్థితి అనుకున్నంత ఈజీగా లేదు. ఎత్తిపోతల పథకాలు ఉన్నా ఉపయోగం లేకుండా పోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ హయాంలో కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగారు. తన నియోజకవర్గంలో ఉచిత వైద్యానికి అవసరమైన కనీస వసతులు కల్పించడంలో మంత్రి విఫలమయ్యారనే విమర్శలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బోధన్ నియోజకవర్గాన్ని నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలోకి తీసుకురమ్మని చెప్పి మేము చేసినటువంటి పాదయాత్ర నిష్ప్రయోజనమైంది. ఇవాళ మంత్రి గారికి దాని యొక్క సీరియస్నెస్ లేకపోవడం కారణం. ఇవాళ నిజాం సాగరు కాలువల్ని విస్తరించినట్టయితే, నిజాం సాగర్ కాలువల పరిధిని పెంచినట్టయితే ఎక్స్ట్రా అదనపు ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉండేది. గుత్పా అల్లి సాగర్ వలన 1,00,000 ఎకరాలకి ఆయకట్టు వచ్చిన నేపథ్యంలో నిజాం సాగర్ కాలువల్ని 1,00,000 ఎకరాల వరకు కూడా పెంచుకోగలిగే అవకాశం ఉంది. అవసరం లేదు. బోధన్ మండలంలో 32,000 ఎకరాలకు అదనపు ఆయకట్టును సాధించమని మేము చెప్పాం. నిజాం సాగర్ ప్రాజెక్టు కాలువ ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపించడంతో మాజీ మంత్రిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నాసిరకం పనులకు మంత్రి అనుచరుల కమిషన్ల కక్కుర్తే కారణమనే విమర్శలున్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కావడానికి 2004లో సుదర్శన్ రెడ్డి సహకరించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లలేకపోయారనే విమర్శలతో పాటు తెలంగాణ సెంటిమెంట్ ఆయనకు మైనస్ గా మారబోతోంది. అభివృద్ధి కానీ బోధన్ నియోజకవర్గంలో జరగలేదు. 1592 డేస్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా జేఏసీ 10 కూడా దగ్గర రాలే. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు భాగంగా ఎప్పుడైనా ఉద్యమంలో పాలు పంచలేదు. ఆయన ఎప్పుడు రాలే ఉద్యమంలో. ఏనాటికి కూడా ఈ 1592 డేస్లో అనేక వేలాది ప్రోగ్రాంలు తెలంగాణ గురించి పోరాటం మేము చేసినాం. కానీ ఆయన ఏ రోజు కూడా తెలంగాణ కోసం ఎప్పుడు మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు కూడా పాల్గొనలేదు అని తెలియజేస్తున్నా. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో పాటు బలంగా పనిచేసే అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కీలకమైంది గల్ఫ్ వలసలు. గల్ఫ్ బాట పట్టిన బాధితులు ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నది స్థానికుల డిమాండ్. బోధన్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న శ్రీ గవర్నర్ సుదర్శన్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేసిందేం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా ప్రతిష్టను పెంచుకున్నాడు తప్ప ప్రజలకు చేసిందేం లేదు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక టీఆర్ఎస్ నుండి ఎండి షకీల్ బరిలోకి దిగనున్నారు. బోధన్లో మైనార్టీ ఓటర్లే తీర్పును శాసిస్తున్నారు. 1978లో గులాం సందానీని, 1985-99లో బాబుఖాన్ను గెలిపించారు ఇక్కడి జనం. ఆ ధైర్యంతో షకీల్ విజయంపై ధీమాగా ఉన్నారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు షకీల్కు మైనస్. ఇక బీజేపీ అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. మంత్రి సుదర్శన్ రెడ్డి, కెప్టెన్ కరుణాకర్ రెడ్డిలదే ఒకే సామాజిక వర్గం కావడంతో ఓట్ల చీలిక ఖాయమన్న అభిప్రాయాలున్నాయి. టీడీపీ నుంచి మోహన్ రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత 5 సంవత్సరాలుగా బోధన పట్టణంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఉన్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ విషయంలో ఇక్కడ అధికంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 3000 మంది కార్మికుల్ని పనిలో నుండి తొలగించేసి వారందరినీ కూడా ఒక 300 మందితో మాత్రమే ఉపాధి కల్పించి అతి తక్కువ వేతనాలతోని. మొత్తానికి బోధన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ 3 పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదంటున్నారు స్థానికులు.